మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి, మమ్మల్ని పట్టించుకోలేదు. పుల్లారావు గారు అన్నుంది, పుల్లారావు గారిని చూసుకొని వాడు అంత ఆట ఆడుతున్నాడండి. మా మా నా భర్త 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం నాయకుడు అండి. పుల్లారావు గారికి దగ్గరగా ఉంటాడు. ఈ సంవత్సరం పార్టీ వచ్చింది కనుక కొడుకుని కూడా అక్కడ పెట్టాడు. ఆయన చూసుకొని బాగా బలంగా ఆట ఆడుతున్నాడండి వీడు. పోలీసులు కూడా లెక్క చేయట్లేదండి అసలు. వెంగళరాయుడు అనే అతను ఉన్నాడు, ఆయన ఒక ఇదండి, ఆయన చూసుకొని కూడా ఆట ఆడుతున్నాడు. ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నాడు. పోలీసులు అయితే మమ్మల్ని అసలు ఏం న్యాయం చేయలేదండి మాకు. వీడైతే పుల్లారావు గారిని చూసుకొని బాగా అండ చూసుకొని అవుతున్నాడు. నా భర్తని నన్ను విడదీశాడండి. 25 రోజులైంది ఆయన ఇంటికి రాక. మా నాన్న నీ భర్త కాదంటున్నాడండి. మా భార్య భర్తలు కూడా విడదీశాడు. నా బంగారం కూడా తీసుకొని ఇవ్వట్లేదండి ఈమంటే. అసలు ఏది కూడా గడప దొక్కారంటే ఊరుకొని మిమ్మల్ని చంపుతానంటున్నాడు. చిలకలూరుపేటని ఖాళీ చేయించాడండి. మేము ఎక్కడుందో కూడా మేము చెప్పట్లేదు. మేము చంపుతాడేమో కొడతాడేమని. 2 పసిపిల్లలు ఉన్నారండి. 2 పసిపిల్లలు వేసుకొని రోడ్డును పడి వచ్చాము. అర్ధరాత్రి పోలీసులు పంపించి మీరు వెళ్తారా వెళ్ళరా అని చెప్పి అసలు ఆ పోలీసులు కూడా అండి ఒక్కటి కూడా న్యాయం చేయలేదండి మాకు. గంటకి అసలు వెళ్తారా వెళ్ళరా అని ఎంత క్షోభ పెడుతున్నారోనండి ఆ పోలీసులు. బట్టలు ఫుడ్ లేవు, పసిపిల్లలు అన్నా కూడా దయ కూడా లేదండి అసలు వాళ్ళకి. అట్ట చేపించాడండి వాళ్ళ చేత. అసలు పుల్లారావు గారికి మెసేజ్ పెట్టినా ఆయన అసలు ఏమీ పట్టించుకోలేదండి అక్కడ. మాకు ఏ న్యాయం జరగలేదండి అక్కడ మాకు. మరి మేము ఏం చేయాలి? అసలు డబ్బులు లేవు చేతిలో. మా వారు డబ్బులు పంపించమంటే డబ్బులు పంపించట్లేదు. పసిపిల్లలు 2, ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన ఇవ్వకపోతే కూతురికి అత్తగారు రానియట్లేదండి. పసిపిల్లలు 2తోటి మేము బతకలేకపోతున్నాము. బంగారాలు తాకట్టు పెట్టుకొని తింటున్నాము. మా పరిస్థితి ఇట్టుందండి. మరి మేము ఏం చేయాలా? మాకు ఎవరు మమ్మల్ని కాపాడేది? మాకు న్యాయం ఎట్ట జరగాల? మేమేం పాపం చేశాం? తల్లిదండ్రులు కొడుకులు కడుపులో ఉన్నప్పుడు అంటారండి, బయటకు వచ్చినా కూడా అంటారు ఎట్టానే పడతారా? ఇచ్చామండి, ఇవ్వాల్సింది మొత్తం ఇచ్చాము అబ్బాయికి. ఆ అబ్బాయి సెటిల్డ్ అయ్యాడు. ఈ అమ్మాయి ఒక్కతే కొంచెం డబ్బులు లేక ఆగిపోయింది, ఇవ్వాల్సింది ఇవ్వలేదు మేము. అందుకని అట్టు పెట్టుకున్నాము. అది కూడా చూడలేక వారం లేక ఈ కొడుకు ఇట్టు చేశాడండి. మాకు న్యాయం జరగాలండి. మరి మేము ఎట్ట బతకాలండి? ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకోమన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు న్యాయం జరిగేటట్టు చూడండి మాకు. మా ఆడబిడ్డల జోలికి వచ్చాడండి నా కొడుకు, మమ్మల్ని బతకనియట్లేదు. పసిపిల్లలు 2 ఉన్నారండి. మరి మాకు పుల్లారావు గారు న్యాయం చేయలేదు, పోలీసులు న్యాయం చేయలేదండి మాకు అక్కడ. మరి చిలకలూరుపేట నుంచి వచ్చామండి మేము. మరి మాకు ఎట్ట జరగాలి న్యాయం? మేము ఎక్కడ ఉండాలా? మమ్మల్ని చంపితే మరి ఏంది? మీరే ఆలోచించి మాకు న్యాయం చేయండి. మేము ఇంతవరకు మీడియా ఎక్కలేదండి. మా పెళ్ళి 40 సంవత్సరాలు అవుతుందండి. మేము ఆడవాళ్ళం బయటకు వచ్చేవాళ్ళం కాదండి. మాకు న్యాయం జరగాలండి. మాకు న్యాయం చేసి వాళ్ళని మనిషిగా, ఆ మృగం లేకుండా మనిషిగా మారి తల్లిని చెల్లిని చూసుకునేటట్టు, ఆడపిల్లలంటే ఇటు చూసుకోవాలనేటట్టు వాడికి చేయండి. అసలు అంటున్నాడండి, పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిస్తానంటున్నాడండి. సరే కొట్టించిన అంతకన్నా నువ్వేం చేస్తావు? చంపు, నీ చేతిలో చచ్చిపోవటం కన్నా ఇంకా నాకేం కావాలా అని మేమిద్దరం అన్నామండి. కన్నందుకు ఇదేనా అండి మాకు? అసలు ఆ పుల్లారావు గారు కూడా అండి, ఈయన తెలుసండి, ఆయన అసలు ఏమీ చేయట్లేదండి. మరి ఏం చేయాలండి? మరి మేము చెప్పండి, మీరే న్యాయం చేయండి. దయచేసి వాడిని మనిషిగా మార్చి వాడు మాకు ఇవ్వాల్సినవి ఇచ్చి మమ్మల్ని హింస పెట్టకుండా, మేము పద్దాకులు ఆ పోలీసుల చేత ఫోన్ చేయించకుండా ఆ పుల్లారావు గారితో చెప్పండి. మీరు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఫోన్ చేసి పుల్లారావు గారితో వాడిని మమ్మల్ని పోలీసులు పద్దాకు ఫోన్ చేయొద్దు. వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సి ఇచ్చి ఆమె భర్తని ఆమె దగ్గర పంపించేటట్టు మాకు న్యాయం చేయండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. దయచేసి విజ్ఞప్తి అండి. ఆడబిడ్డలు అడుగుతున్నామండి, 2 ఆడబిడ్డలు ఉన్నామండి. మాకు ఎవ్వరు లేరండి, ఇంకా మేము అడుగుతున్నాము. అదండి మాకు జరగాల్సిన న్యాయము. నా ఆస్తి ఉందండి, నా 50 సెంట్లు మా అమ్మది 2 ఎకరాలు ఉంటే అమ్మి 50 సెంట్లు నాకు కొనిపెట్టాడు ఈయన. అది నా దగ్గర తెచ్చుకున్నానండి మొన్న 2 నెలల నాడు వాళ్ళ అక్కాయితో గొడవ అయినప్పుడు. నేను వెళ్తే నన్ను కొట్టాడండి. అందుకని చెప్పి నేను తెచ్చుకున్నాను. ఇంకా అక్కాయిని కొట్టావరా, నన్నేం చూస్తారో నాకు ఈరా అని తెచ్చుకున్నాను. అప్పటి నుంచి మనసులో పెట్టుకొని ఆ ఎస్సీ ఎస్టీ అమ్మాయిని, పని అమ్మాయిని ఉసిగొలిపి నా మీద తిట్టించి, నా కేసులు తెలియదండి ఈ సెక్షన్లు, నేను కూడా తిట్టేసరికి ఆ అమ్మాయి వీడియో తీస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి ఆ కేసు మీద బెదిరించి మమ్మల్ని అక్కడి నుంచి తోలాడండి. ఎవరు ఇదంతా ఎపిసోడ్కి కారణం? ఎవరిని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది? ఎవరు? అతని పేరు ఏంటి? ఉదయ్ కిరణ్ అండి, నా కొడుకే.
నా కొడుకు సపోర్ట్ అక్కడ ఎవ్వరు లేరండి. ఎంగల్ రాయుడు అనే రౌడీ షీటర్ ఒకటి చెప్తే ఎవ్వరు లేరు. పుల్లారావు గారు పట్టించుకోవట్లా. పుల్లారావు గారు పట్టించుకునేటట్టు చేయండి. చంద్రబాబు నాయుడు గారు దయచేసి పుల్లారావు గారికి చెప్పి వాడిని ఒక మనిషిగా మార్చమనండి. మార్చి తల్లిని చెల్లిని ఎలా చూసుకోవాలో నేర్చుకోండి. ఇక్కడ నుంచైనా మేము వెళ్ళమండి వాడి జోలికి అయితే మేము వెళ్ళము. గౌరవంగా అందరం కలిసి ఉండి అందరం బాగుండేటట్టుగా గౌరవంగా చూడమనండి. అది మాకు చాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.